ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే అందరూ చెప్పే పేరు ప్రభాస్. వెండి తెరపై తన నటనతో కటౌట్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్ నిజ జీవితంలో మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్లను పెంచుకుంటుంటే ప్రభాస్ మాత్రం దానికి భిన్నంగా నడుచుకుంటున్నాడు. అసలు ఆయన సోషల్ మీడియా వాడరని గతంలో ప్రభాస్తో కలిసి రాధేశ్యామ్ చిత్రంలో నటించిన నటి పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారని, ఆయనకు టెక్నాలజీ లేదా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ల గురించి అంతగా తెలియదని, ఆయన చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారని, సోషల్ మీడియా హడావుడి ఆయనకి నచ్చదని, ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ప్రభాస్ పేరుతో ఉన్న అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ఆయన నిర్వహించరని, ఆయన తరపున ఒక డిజిటల్ టీం వీటిని చూసుకుంటుందని, ఈ అకౌంట్స్ను కేవలం తన సినిమాల ప్రమోషన్లు, కొత్త చిత్రాల అప్డేట్స్ మరియు ఇతర వృత్తిపరమైన ప్రకటనల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలిపింది. ప్రభాస్ అకౌంట్స్ నుంచి ఎప్పుడు పర్సనల్ ఫోటోలు లేదా వీడియోలు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం లేదా నిరంతరం ఆన్లైన్లో ఉండడం ఆయన స్వభావానికి విరుద్ధమని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు.